హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి మార్చి 30వ తేదీ 2025. ఈరోజు సండే కదా. 2 మ్యాచ్లు జరిగినాయి ఐపీఎల్లో. ఫస్ట్ మ్యాచ్లో మ్యాచ్ నెంబర్ 10లో ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్కి మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. తర్వాత ఈవినింగ్ మళ్ళీ రాజస్థాన్ రాయల్స్కి అండ్ చెన్నై సూపర్ కింగ్స్కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది, చెన్నై ఓడిపోయింది. ఒకసారి ఐపీఎల్ పాయింట్ టేబుల్ అప్డేషన్, ఐపీఎల్ పాయింట్ టేబుల్ తీసుకొచ్చాను. ఒకసారి ఈ పాయింట్ టేబుల్లో ఏ టీం ఏ ర్యాంక్లో అని ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి తెలుసుకుందాము. దీని తర్వాత ఈరోజు జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ నెంబర్ 11 యొక్క సమ్మరీ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్కి అండ్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగింది. ఆ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవటం వల్ల టాప్లోకి వెళ్ళిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతానికి పాయింట్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్ ఈ సీజన్లో ఇప్పుడు దాకా 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్స్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ కూడా రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు కూడా 2 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ గెలిచి 4 పాయింట్స్లో టాప్లో ఉంది. అలాగే ఈరోజు సన్ రైజర్స్ ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ప్రస్తుతానికి 8th ప్లేస్లో ఉంది. 3 మ్యాచెస్ ఆడితే 1 మ్యాచ్ గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. నెట్ రన్ రేట్ కూడా మైనస్లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఈరోజు జరిగిన సెకండ్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తన ఫస్ట్ గెలుపుని నమోదు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. ఇంకా ర్యాంకింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ జరగకముందు రాజస్థాన్ రాయల్స్ నెంబర్ 10లో ఉంది. ఇప్పుడు ఒక మ్యాచ్కి వెళ్ళడం వల్ల 10 నుంచి 9కి వచ్చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం 7లోనే కంటిన్యూ అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటిదాకా ఈ సీజన్లో 3 మ్యాచెస్ ఆడితే 1 మ్యాచే గెలిచింది, 2 మ్యాచ్లు ఓడిపోయింది. నెట్ రన్ రేట్ కూడా -0.77లో ఉంది. టాప్ 1 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, టాప్ 2 ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ టాప్ 3లో ఉంది. టాప్ 4 వచ్చి గుజరాత్ టైటాన్స్. బాటంలో ముంబై ఇండియన్స్ ఉంది. నెంబర్ 10లో ముంబై ఇండియన్స్ 2 మ్యాచెస్ ఆడితే 2 ఓడిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా. టాప్ 4లో ఉన్న టీమ్సే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ఫ్రెండ్స్, ఇది సీజన్ నెంబర్ 18. ఇంకా రాబోయే మ్యాచెస్ అన్ని ఐపీఎల్లో చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఎవరు గెలిచినా పాయింట్ టేబుల్లో ఒక ర్యాంకింగ్ మారిపోతూ ఉంటుంది. రాబోయే మ్యాచెస్ అన్నీ ప్రతి టీం గట్టి పోటీనిస్తాయి. ఈ మ్యాచెస్ అన్నీ మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్‌స్టార్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఆదివారం కాబట్టి 2 మ్యాచెస్ జరిగినాయి. ఇప్పుడు సెకండ్ మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాం ఈ వీడియోలో. ఐపీఎల్ సీజన్ 18 సీజన్ 2025 ఇయర్. ఇది మ్యాచ్ నెంబర్ 11 రాజస్థాన్ రాయల్స్కి అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. లైవ్ ఫ్రమ్ గౌహతిలో జరిగింది ఈ మ్యాచ్. ఈ 11th మ్యాచ్లో టాస్ విషయానికి వచ్చే చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ వద్దాం. ఓపెనర్స్ జైస్వాల్ అండ్ సంజు శాంసంగ్, రాణా, పరాగ్ ఈ మ్యాచ్ కెప్టెన్గా ఉంటున్నాడు. జూరెల్, హిట్మేయర్, నెక్స్ట్ అస్తరంగా, ఆర్చర్, దీక్షణ, దేశపాండే, సందీప్. ఇది ఈ మ్యాచ్లో ఆడిన రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. అలాగే ఈ మ్యాచ్లో ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్లోకి వెళ్తే ఓపెనర్స్ వచ్చి రచిన్ రవీంద్ర, త్రిపాఠి, గైక్వాడ్, శంకర్, జడేజా, ఓవర్టన్. నెక్స్ట్ ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్, పతిరానా, ఖలీల్ అహ్మద్. ఇది ఈ మ్యాచ్లో ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. టాటా ఐపీఎల్ 2024 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 11. ఇది రాజస్థాన్ రాయల్స్కి చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ, 11th మ్యాచ్ యొక్క సమ్మరీ. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్స్లో 182 రన్స్కి 9 వికెట్స్ కోల్పోయారు. రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి రాణా 36 బాల్స్లోనే 81 రన్స్ చేసిండు. కెప్టెన్ పరాగ్ 28 బాల్స్లో 37, సంజు శాంసంగ్ 16 బాల్స్లో 20 రన్స్, హిట్మేయర్ 16 బాల్స్లో 19 రన్స్. అలాగే ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నూర్ 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. పతిరానా 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ 4 ఓవర్స్లో 38 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. జడేజా 2 ఓవర్స్ వేసి 10 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క టార్గెట్ ఈ మ్యాచ్లో 183 రన్స్. అందుకు రిప్లై కానీ చెన్నై
20 ఓవర్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జస్ట్ 176 రన్స్‌కి 6 వికెట్స్ కోల్పోయింది. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి కెప్టెన్ గైక్వాడ్ జస్ట్ 44 బాల్స్‌లో 63 రన్స్ చేసిండు. జడేజా 22 బాల్స్‌లో 32 నాట్‌ఔట్. త్రిపాఠి 19 బాల్స్‌లో 23 రన్స్. దూబే 10 బాల్స్‌లో 18 రన్స్ మాత్రమే చేసిండు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అశ్రంగా సూపర్‌గా బౌలింగ్ చేసిండు. జస్ట్ 4 ఓవర్స్ వేసి 35 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్న ఆర్చర్. 3 ఓవర్స్‌లో 13 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సందీప్ 4 ఓవర్స్‌లో 42 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏందంటే రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మీద 6 రన్స్ తేడాతో గెలిచింది ఈ మ్యాచ్‌లో. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ రేపు జరగబోయే మ్యాచ్ యొక్క అప్డేషన్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మ్యాచెస్ అన్ని లైవ్ చూడాలంటే జియో హాట్‌స్టార్ లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.